friends, good morning. Welcome to Shiva official journey, and this is the day 114 of content creation journey. And ఈ రోజు తెలుసా చాలా అయితే నేను నాలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, అండ్ వై టు మీ, అండ్ నేనే ఎందుకు చేస్తున్నా ఇలా, ఇఫ్ ఎనీబడి ఈజ్ డూయింగ్ ఆర్ నాట్, అండ్ సక్సెస్ ఎప్పుడు వస్తుంది, అండ్ వీడు ఇంతేనా, వీడు మారడా, కొత్త థింగ్స్ ఏం చేయడా. ఎస్, ఐఎమ్ ట్రయింగ్ టు డూ వన్ ఆన్ థింగ్, అండ్ ఇప్పుడే కదా బ్రో స్టార్ట్ చేసేది నేను. సో దీస్ మెనీ డేస్ ఐఎమ్ థింకింగ్ వన్ ఆన్ అదర్, బట్ నథింగ్ విల్ బీ వర్కౌట్ అంటిల్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. సో అంతే అర్థమైంది. ఒక్కొక్కసారి నాకే అనిపించింది, అరే ఎందుకురా మనం ఇది చేస్తున్నాం, ఇది కరెక్టేనా, అవసరమైంది మనకంటే. సో అండ్ ఎప్పుడైతే నువ్వు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతావో దెన్ ఇట్ మేక్స్ సమ్ సెన్స్ in yourself. So ఈ సెల్ఫ్ కంట్రోల్, ఈ సెల్ఫ్ థింకింగ్ అండ్ సెల్ఫ్ థాట్స్ will be actually remains with you. Until then you have to focus and విన్ అవ్వాలి లైఫ్లో. సో అంతే, మనం ఏం చేసినా ఫస్ట్ మనం విన్ అవ్వాలి, మనీ మన దగ్గరికి రావాలి. అంటే యూ హ్యావ్ టు చాలా అయితే చేయొచ్చు. అండ్ ఒక్క థింగ్ అయితే చేసా, అండ్ వై ఐఎమ్ లాసింగ్ దిస్ అని. అండ్ 20 నుంచి 30కి మీరు వెళ్తే ఈ ఒక్క టైం అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇట్ విల్ ద మస్ట్ బిగ్గర్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు చెప్పాలా, బికాస్ ఇప్పుడు పొద్దున 3కో 4కో లేచినావు, లేదా 5కి లేచినావు. సో 3, 4, 5, 6 లేదు 4కి లేచినావు అంటే 4, 5, 6 దీస్ ఆర్ ద వాల్యుయబుల్ అవర్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ థింగ్స్ని నువ్వు ఎంత ప్రొడక్టివ్గా చేసుకుంటావో, సపోజ్ 1 అవర్ వేసుకున్నావు అనుకో, 360 డేస్ చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఇఫ్ యూ వర్క్ 2 hours ఆన్ యువర్ సెల్ఫ్ ఫర్ 365 days, ఇది ఎంత అమౌంట్, ఎంత క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. బికాస్ మేబీ 72 like that. సో 720 hours ఇన్ ఏ ఇయర్. సో ఈ థింగ్స్ని నువ్వు 720 hours చేసినావు అంటే, సో వాట్ యూ కెన్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ థింగ్స్ని ప్లాన్ చేసుకోండి రియల్గా. సో ఐ బీన్ మిస్టేకెన్, అండ్ చాలా అయితే నేనైతే మిస్ చేసుకున్నాను నా లైఫ్లో. మీరైతే అస్సలు మిస్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద వాల్యుబుల్ అవర్స్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ బిగ్ ఆర్ థింక్ బిగ్గర్ దెన్ యువర్ సెల్ఫ్, సో try to do these things and utilize the valuable time in your life, and it will not come back. But please do things and have great experience. And మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే దీస్ ఆర్ వాల్యుబుల్ అవర్స్ ఇన్ యువర్ డే. సో ఎవరికైనా నైట్ దే ఆల్రెడీ దే విల్ బీ టైర్డ్, బట్ మార్నింగ్ అవర్స్ ఆర్ ద వాల్యుబుల్ అవర్స్. అండ్ మీరు అదే 12 గంటల వండుకుంటా అంటే ఇట్ టేక్అవుట్స్ యువర్ ఎనర్జీ, ఇట్ టేక్అవుట్స్ యువర్ నిద్రపోవడం రాదు, ఇవన్నీ థింగ్స్ ఇన్బ్యాలెన్సెస్ అవుతాయి. సో ఎప్పుడైతే మీరు నిజంగా ఏదైనా మార్పు కోరుకుంటా, నేను చేంజ్ అవుతానంటే, సో దీస్ ఆర్ ద థింగ్స్. సో మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకున్నా, ఏమైనా డిఫరెంట్గా చేయాలన్నా, సో దీస్ ఆర్ ద valuable things. Focus on yourself and you will change yourself in 1 year. So నేను ఇది ఇన్ని రోజులకి ఎనలైజ్ చేసి మీకు చెప్తున్నా. సో ఇది నా ఎక్స్పీరియన్స్. బికాస్ నా ఎక్స్పీరియన్స్ ఎవరు కూడా తప్పుదారిలో పెట్టుకోవద్దు, అండ్ బ్యాడ్ థింగ్స్ వదిలేయండి, అండ్ ఇంప్లిమెంట్ ద గుడ్ థింగ్స్, అండ్ కొత్త థింగ్స్ నేర్చుకోండి, అండ్ అడాప్ట్ అండ్ లెర్న్ అండ్ ఎర్న్. సో ఎర్నింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ సాల్వ్స్ యువర్ ప్రాబ్లమ్స్. అండ్ వన్స్ యూ ఎర్న్ కదా, సో ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అయిపోతాయి. సో బీ షూర్ టు మెయింటైన్ దీస్ థింగ్స్. అండ్ ఈ థింగ్ అయితే చాలా వాల్యుబుల్. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈజ్ ఎ వాల్యుబుల్ థింగ్, అండ్ మీకైతే ఈ వీడియో అంకితం. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అండ్ స్పోర్ట్స్ నేర్చుకోవాలన్నా, లేదా ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్ చేయాలి, అండ్
ఫస్ట్లో రాకపోవచ్చు అండ్ కంటెంట్ క్రియేషన్ ఆల్సో. సో అండ్ ఈ థింగ్స్ నాకు చాలా లేట్గా అర్థమైనాయి. అండ్ ఎస్, వర్క్కి వెళ్ళినా ఏమి వెళ్ళినా పొద్దున్నాక అయితే టైం ఉండదు, మనకు దొరికేది ఓన్లీ మార్నింగ్ టైమ్స్. అండ్ దట్ టు అవర్ బ్రెయిన్ విల్ బి సూపర్ గుడ్ మూడ్లో ఉంటుంది. సో వాట్ యూ లెర్న్ ఇన్ దీస్ అండ్ దిస్ టైమ్ విల్ బి రిమైన్ అంటిల్ యువర్ థింగ్స్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ప్రిపరేషన్ ఈ థింగ్స్ని నువ్వైతే అనలైజ్ చేసుకొని యూ విల్ పుట్ యువర్ ఫార్వర్డ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ ఎ థింగ్ అండ్ ఇన్ ఎ స్కిల్, యూ విల్ బి బెటర్ ఫ్రమ్ 1% ఫ్రమ్ అదర్స్. ఆల్రెడీ చాలామంది ఈ థింగ్స్ని చిన్నప్పుడే అడాప్ట్ చేసుకున్నారు. సో ట్రై టు గెట్ అప్ మార్నింగ్. సో ద పీపుల్ హూ ఆల్రెడీ సక్సెస్ చేసుకున్నారు ఎవరన్నా అంటే ద పీపుల్ హూ గాట్ అప్. లేవండి, ఫోకస్గా చదువుకుంటే చదువుకోండి, లేదా ఎక్సర్సైజ్ ఆర్ బాడీకి ఏమన్నా ఎక్సర్సైజ్ చేయాలంటే చేయండి, లేదా వెయిట్ లిఫ్ట్స్, ఎనీథింగ్. చిన్నపిల్లలు చదువుకోండి, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయండి, ఇంకా సీనియర్స్ అయితే వాకింగ్కి వెళ్ళండి. సో దీస్ ఆర్ ద థింగ్స్, వాల్యుబుల్ టైమ్స్. సో హ్యాపీగా గడపాలి అందరూ. అండ్ చిన్న జీవితంలో ఎన్ని ఆనందాలు ఎన్ని సంతోషాలు నింపుకుంటే అంత మంచిది. సో నేను ఒక్కరికి చెప్పొచ్చు, బట్ ఐ వాంట్ టు సే హోల్ వరల్డ్ టు బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ ద లైఫ్ అండ్ ఎంజాయ్ ద ప్రజెంట్. అండ్ ప్రజెంట్ ఎంజాయ్ చేసినోడు ఫ్యూచర్ ఎంజాయ్ చేయలేడు. సో ఫ్యూచర్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాడు కాబట్టి. సో ఇవన్నీ తీయాలంటే సో ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న ఓల్డ్ డేటా అంతా తీసేసినట్టు యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ. సో ఇఫ్ యూ వాంట్ టు పుట్ గుడ్ థింగ్స్ ఇన్ యూ హ్యావ్ టు లీవ్ ద బ్యాడ్ థింగ్స్. ఇట్ ఈస్ ఎ హ్యాబిట్, ఏవైనా సరే. సో పార్టీలు ఇవన్నీ సైడ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యూ బిగ్, సో లీవ్ దిస్ థింగ్స్ అండ్ హార్డ్ వర్క్ని అండ్ డిసిప్లిన్ని అండ్ స్కిల్ మీద వర్క్ చేయండి. యూ విల్ ఆల్వేస్ బీ సక్సెస్ వన్ డే ఆర్ అదర్. సో దీస్ ఆర్ ద థింగ్స్. నేనైతే చాలా డేస్ వరకు నాకైతే తెలియదు, రియల్గా దెర్ వాజ్ నో వన్ టు సే మీ. అండ్ ఇఫ్ ఎ పర్సన్ హూ ఆల్రెడీ హ్యావ్ సక్సెస్ he never says the truth about his journey and how he has become. So whenever you start acting or meet the failures people, he'll always give a stepping stone లాగా నీకు పైకి ఎలా ఎదగాలని ఒక్కొక్క స్టెప్ పేర్చి మరి చెప్తాడు. యూ కెన్ గ్రో దిస్ లైక్ అని. సో ఐ థింక్ నాకు నా జీవితంలో ఎవరు లేకపోయినా ఐ వాంట్ టు సపోర్ట్ ఎవ్రీబడి. సో ఈ థింగ్స్ నేనైతే నేర్చుకున్నా, ఐఎమ్ డెలివరింగ్ టు యూ. సో I think this is the valuable time in your life. So enjoy the aspect. So happiness మనలో ఉండాలి, మనతో ఉండాలి. సో ఈ థింగ్స్ ఎప్పుడైతే నీకు లేవో యు ఆర్ ఫినిష్. అండ్ చాలామంది తెలుసా, థింగ్స్ని అచీవ్ చేయాలనుకుంటే చాలా చేయొచ్చు, బట్ వై దే ఆర్ డూయింగ్ నథింగ్ తెలుసా? బికాస్ ఓవర్ థింక్ చేయడం వల్ల వాళ్ళైతే లైఫ్లో బిస్కెట్గా అయిపోతారు. అండ్ ద రివెన్స్ సేమ్ అనమాట. సో అరే నేను అది చేద్దాం అనుకున్నా, ఇది చేయలేదు. అండ్ ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ కమింగ్ డేస్ విల్ బీ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో దిస్ ఛానల్ విల్ నాట్ బీ అబౌట్ సింగిల్ థింగ్ అండ్ మల్టిపుల్ థింగ్స్ వస్తాయి. సో మైండ్ సెట్ మాత్రం కామన్, బికాస్ these are the things which I want to make my experience to explore to anyone and everyone. And once you start enjoying yourself, everybody start seeing you. So if you want to that type of creation or journey, and focus upon one skill which can earn you money. So money కాకుండా కంటెంట్ కావాలి అంటే నేను చెప్పిన ఈ వాల్యుబుల్ టైంని ఫోకస్ చేసి ఏదన్నా ఒక థింగ్ అయితే నేర్చుకోండి. సో ఇదైతే నా వాల్యుబుల్ సెషన్.
బికాస్ నాకైతే ఎవరు చెప్పలేదు. సో ఐఎమ్ వన్ ఆఫ్ ది యువర్ మెంబర్స్, బ్రదరా ఎవరైనా అనుకోండి. సో I will give the valuable information in your life because I don't know how my time has gone. So I had a mistake of myself, but now and further generations, please don't do these mistakes. And scrolling is the biggest enemy in your life. Please make your mobile far from yourself and while sleeping. So ఈ థింగ్ నేను అక్కడి దాకా లేవాలా వెళ్ళాలా అని దూరం పెట్టినాం అనుకో, సో ఆటోమేటిక్ యూ విల్ గో టు స్లీప్. అండ్ నాకైతే ఇది లేట్గా తెలుసుకున్నా, అండ్ మీరు కూడా ఈ హ్యాబిట్ని ఇంప్లిమెంట్ చేసుకోండి అండ్ ట్రై టు డూ థింగ్స్ అనమాట. సో డిఫరెంట్ థింగ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తేనే యూ విల్ యాక్చువల్లీ ఎంజాయ్ ద ప్రాసెస్. సో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అరే ఇలా కొత్తగా ఏదో నేర్చుకున్నాను. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ మేక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విల్ ఫౌండ్ ద డిఫరెంట్ మైండ్ సెట్. అండ్ గిటార్ ప్లే అని ఉందా, మ్యూజిక్ ప్లే చేయాలని ఉందా, సో ఇట్ మేక్స్ యువర్ బాడీ ఆర్ బ్రెయిన్ ఏమంటారు థింకింగ్ అండ్ గుర్తు చేయడానికైతే అది ఉపయోగపడుతుంది. వెన్ యూ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, నెక్స్ట్ లెవెల్ ఉంటాడు పోరోడు. సో డోంట్ లెట్ హిమ్ సో మీ థింగ్స్. అండ్ చాలామంది గ్రోత్ అయితే స్టార్ట్స్ ఫ్రమ్ టైమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అండ్ గ్రోత్ చాలా ఎక్కువ ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తావో దీస్ థింగ్స్, he will be already successful person in the life. These things should be taught when they are small. So చాలా చేయాలనింది, బట్ I will slowly do one thing. So these are the things I have learned. So nobody told me unless I have enlarged my entire life. So these things can be changed one or the other life. So I am the inspiration of myself. So I will inspire much people. So it is not about where you are and where you come from, but what you actually gives to the world. Thus that is an important thing in your life. So everybody has a good life and have a valuable birth, but we have to give something to the society or back to the world. So I think myself, I want to dedicate my journey to this channel. So I want to explore different things and I want to enjoy the present moment. So I'll do in coming days. So please support me. And really I am excited to do things better, and it may have negativity, but I'll only focus on myself. So చెప్పాను నేను ఆల్రెడీ, ఇఫ్ యూ హ్యావ్ ఎ జడ్జ్మెంట్ యూ కెన్ డూ. సో ఈ థింగ్స్ ఆఫ్ మైండ్ సెట్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండాలి. బట్ ఇఫ్ యూ జిమ్కి వెళ్ళాలంటే వెళ్ళు, డోంట్ పోస్ట్ యువర్ జర్నీ. అండ్ థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఐ విల్ అడాప్ట్ one thing and I should not reveal, but I have revealed one of it. If you know what I have revealed, so కామెంట్ అయితే చేయండి. అండ్ నిన్నటి వీడియోలో అయితే వాటర్ ఎలా సేవ్ చేయొచ్చు అండ్ గ్రౌండ్ వాటర్ అండ్ ఫర్దర్ డేస్ వాటర్ స్కేర్సిటీ అయితే బాగా ఉంటుంది. సో నిన్నటి వీడియోలో చాలా చెప్పా. సో స్కేర్సిటీ అనే వర్డ్ నా పదానికి రాలే, నా నోటికి. సో స్కేర్సిటీ అని ఇప్పుడు మాట్లాడుతున్నా. సో దీస్ థింగ్స్, ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో విల్ బీ వాల్యుబుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. సో if you have the guts to stand alone, please take the seat of yours. అండ్ ఏదైనా కావాలని కోరుకుంటే దాన్ని లాక్కొని మనం తెచ్చుకోవాలి. సో ట్రై టిల్ దట్ హార్డ్ టు మేక్ ఏ అచీవర్ ఆఫ్ బీయింగ్ వన్ ఆర్ థింగ్స్ టు డూ ఎ బిగ్ ఇంపాక్ట్ ఇన్ లైఫ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హావ్ లర్న్. అండ్ చాలాసార్లు చెప్పా. సో బట్ దీస్ థింగ్స్ ఎప్పుడు వాల్యుబుల్ అవుతాయి అంటే అంటిల్ యూ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ టైమ్ స్పాన్ ఆఫ్ జర్నీ అండ్ you already will be succeeded in your life. So these are the valuable moments in the life. And
డోంట్ మిస్ దిస్ టైమ్ ఇన్ యువర్ జర్నీ. అండ్ మీరు ఎంత త్వరగా అడాప్ట్ చేసుకుంటారో స్కిల్ నేర్చుకోవడానికి, యూ విల్ బీ దట్ మచ్ టాప్ పర్సన్స్ ఇన్ ది రూమ్. అండ్ యూ హ్యావ్ టు బీ అన్ని డిస్ట్రాక్షన్స్ని తీసేసి యూ హ్యావ్ టు focus on that thing in the morning time. That too, if you are got up before the time when you actually నిద్ర లేవక ముందే లేదా రాత్రి పడుకునే ముందు ఆ హ్యాబిట్ని ఇంప్లిమెంట్ చేయి. ఒక్క 1 week or 30 days or 15 days, it will be habituated to you to do things. So these things, if you adapt, really you are going to be a game changer. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీనెస్, కొన్ని థింగ్స్ అయితే రాసుకోండి. టుడే హ్యావ్ బీన్ డన్. సో ఈ థింగ్ అయితే నేను అచీవ్ చేసా. సో అండ్ హ్యావ్ ఎ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ టు రిపోర్ట్ ఎవ్రీ డే. సో ఇఫ్ యూ చేస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, డోంట్. బట్ ఇది ఎట్లా అంటే ఒక లాగ్ లాగా. సో LOG లాగ్ ఫైల్ అంటారు కదా. సో అలా నువ్వు చేసేది రాసుకుంటూ ఉండాలి అండ్ రిపోర్ట్ చేస్తూ ఉండాలి. సో వాట్ హ్యావ్ లర్న్ టుడే, వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే. సో ఈ థింగ్స్ నువ్వు ఎప్పుడైతే రాయడం ఇంప్లిమెంట్ చేస్తావో, సో యూ విల్ బీ సక్సెస్. సో ఈ థింగ్స్ నాకు రియల్గా ఎవరు చెప్పలే. ఐ హ్యావ్ బీన్ ఎనలైజ్డ్ ఓన్లీ ఆన్ మై సెల్ఫ్. సో ఇంకా ఎనలైసిస్ చేసుకోవాలి నా మీద, కొత్త వర్జన్ రావాలి అంటే. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. కొంచెం అయితే టైం పడుతుంది న్యూవర్ థింగ్స్ రావాలంటే. సో అన్నిటికైతే కొంచెం ఎంబారెసింగ్ ఉంది. సో దట్ ఈస్ ద జర్నీ, యూ యాక్చువల్లీ నీడ్ ఇట్. సో ఐ విల్ డూ ద థింగ్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ మల్టిపుల్ థింగ్స్, అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ మ్యాక్సిమం అటెంప్ట్స్. సో అండ్ చాలా వరకు తెలుసా, ఫెయిల్ అయితే ఏముంది అని అనుకుంటారు. బట్ ఫెయిల్ అయితే కదా తెలిసేది ఫెయిల్ అయితే ఏముందో. సో ఈ థింగ్ ఏమవుతుంది తెలుసా, యూ విల్ హ్యావ్ ద పొటెన్షియల్ టు డూ మేక్ థింగ్స్ గుడ్ ఇన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో అందుకే ఫెయిల్ అవ్వాలనేది. సో ఒక పాత వర్షన్ పోయింది, కొత్త వర్షన్ రావాలంటే చాలా చేంజెస్ జరుగుతాయి. సో డిస్కంఫర్ట్ ఉంటుంది, చాలా థింగ్స్ అయితే యూ కాంట్ రివీల్. బట్ బ్రెయిన్లో అయినా థింగ్స్ అయినా స్ట్రెస్ఫుల్ అవుతారు. అదే స్ట్రెస్ఫుల్ లేని జాబ్ చేసినాం అనుకో, సో ఫస్ట్ స్ట్రెస్సెస్ ఉంటాయి కదా, ఏది పర్మనెంట్ కాదన్నప్పుడు స్ట్రెస్సెస్ ఎందుకు ఉండవు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ బిగ్ అండ్ గుడ్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్, సమ్ థింగ్స్ ఆర్ హార్డర్ టు బేర్ ఆన్ యువర్ సెల్ఫ్. సో యాక్ట్ అపాన్ ద థింగ్ and you will grow one day or other. So these things please try to implement as fast as your journey of your life. So ఏం చేయకున్నా చేసినా ఈ 40 years లోపు చాలా అయితే మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు స్ట్రగుల్ వాట్ వీ కెన్ డూ అండ్ వీ హ్యావ్ టు రిటైర్ at 40 to 50 years. అండ్ చాలామందికి లైఫ్ తెలీదు, దే ఆర్ స్ట్రగ్లింగ్ టిల్ డూయింగ్ థింగ్స్. బట్ ఐఎమ్ సేయింగ్ నో, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వాల్యూ టు యూ టు ఎగ్జిబిట్, ఇంప్లిమెంట్, లెర్న్, ఎగ్జిక్యూట్. సో ఈ థింగ్స్ ఎవ్వరు చెప్పరు, బికాస్ నో బడీ ఈజ్ అ థింగ్ విల్ సపోర్ట్ యువర్ జర్నీ. అండ్ దీస్ థింగ్స్ ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో, 1 month board on my journey, and these are the things, if you implement, you will be a successful person. So everything should be analyzed, either work or a job or a life, and analyze చేయాలి కానీ అవ్వద్దు. ఇట్ విల్ కమ్స్ ఎగ్జాక్ట్ హౌ ఐ పర్ఫార్మ్డ్ అని. సో కొన్ని టైమ్స్ మిస్టేక్స్ రావచ్చు, బట్ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ థింగ్స్. సో స్టార్టప్ కూడా చూడండి, స్టార్టప్ ఎందుకు ఫెయిల్ అవుతాయంటే అంటే చాలాసార్లు అరే తప్పులు జరుగుతున్నాయి, లాస్ వస్తుంది, ఇలా థింగ్స్ అన్నీ ఒకటే వస్తాయి. కానీ నువ్వు సొల్యూషన్ మీద పరిగెత్తి సొల్యూషన్స్ కనిపెట్టినావు అనుకో, వాట్ యువర్ థింగ్స్ గోయింగ్ రాంగ్ అని, సో యూ విల్ మేక్ ద బిజినెస్ స్ట్రాంగ్. సో లైఫ్ కూడా అంతే, ఎక్కడైనా ఆగిపోయావు అంటే ఏమవుతుంది, యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్.
what are the flaws, what are the things you have to remind yourself to put me in different situations and different things try చేయాలంటే you have to do guts things and feel good about yourself and హ్యాపీగా ఉండాలి. సో అండ్ చాలామంది నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అందరూ గుర్తుపెట్టుకోవాలంటే బీ ఫ్రెండ్లీ విత్ ఆల్. అండ్ నాకు ఈ మట్టి బుర్ర నిజంగా అసలు కలవడం అనేది ఉంటుంది నార్మల్ ఓన్లీ తెలిసిన వాళ్ళతోనే. బట్ స్ట్రేంజర్స్తో వెళ్ళి అలా ఫ్రీగా మాట్లాడినాం అనుకో దే విల్ ట్రీట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్లో ఒకడు అని అనుకుంటారు. కానీ ఈ బ్రెయిన్కి మనం ఏది ఇస్తే అదే ఇస్తుంది కదా. సో అరే వాళ్ళు ఏమనుకుంటారు అని నేను ఐ నెవర్ స్పోక్ టు ద పీపుల్ బిఫోర్ బట్ ఐ హ్యావ్ టు డూ దిస్ నౌ. ఇట్ ఈస్ ఏ కంటెంట్ అయినా ఏదైనా సరే బట్ వీ హ్యావ్ టు స్పీక్ టు ద పీపుల్. సో ఈ కన్జర్వేషన్ సోషల్ యాక్టివిటీ నా లైఫ్లో చాలా వరకు లేదు అండ్ ఇప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన మైండ్ చాలా పాజిటివ్ ఉండాలి. సో ఈ థింగ్స్ మీరు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. సో సీ యూ సైనింగ్ ఆఫ్ విత్ మై న్యూ జర్నీ will be coming soon. So thank you for today and signing off.